హాయ్ అండి. పచ్చి రొయ్యల కూర తయారు చేసే విధానం. రొయ్యలను ముందు నీట్గా కడుక్కుని బాండీ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని జీలకర్ర, ఆవాలు, బిర్యానీ ఆకులు వేసి ఫ్రై చేసుకోవాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని అవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. గ్రేవీ ఎక్కువ కావాలంటే కొంచెం ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ వేసుకోవచ్చు, లేకపోతే తక్కువ వేసుకోవచ్చు. పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసుకోవడం వల్ల నీసు వాసన రాదు, ఫ్లేవర్ బాగుంటుంది. కంపల్సరీగా వేసుకోవాలి నీసు కూరల్లో. ఆయిల్ మనకి కొంచెం ఎక్కువ పడుతుంది చేపల కూరలో, రొయ్యల కూరలో కూడాను. మనం ఉల్లిపాయలు బాగా అలాగా తిప్పుతూ ఉండాలి మాడిపోకుండా. ఇప్పుడు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. రొయ్యలు ఉప్పు, పసుపు వేసి నీళ్ళలో కడుక్కుంటే నీసు వాసన రాదు. అలా క్లీన్ చేసుకోవాలి. ఉప్పు, పసుపు వేసుకుని నీళ్ళలో రొయ్యలు క్లీన్ చేసుకోవాలి. బాగా కలర్ చేంజ్ అయినాయి ఉల్లిపాయ ముక్కలు. ఇప్పుడు రొయ్యలు వేసుకుంటున్నాం మనం, క్లీన్ చేసిన రొయ్యలు. అవి కూడా ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ పట్టేలాగా కలుపుకోవాలి. కొంచెం సాల్ట్, పసుపు, కారం కొలతలు అంటూ ఉండవు. కొందరు ఎక్కువ తింటారు, కొందరు తక్కువ తింటారు. మీకు టేస్ట్కి తగ్గట్టు మీరు కారం వేసుకోండి. పచ్చిమిర్చి ఎక్కువ వేసారనుకో కారం కొంచెం తక్కువ వేసుకోవాలి. అలా కలపాలి నీట్గా. వాటర్ వస్తూ ఉంటుంది రొయ్యల్లోనూ. వాటర్ వేయకుండానే ఎంత వాటర్ వచ్చిందో చూడండి. ఆ వాటర్ అంతా ఇంగిపోయే వరకు మనం ఇప్పుడు ధనియాల పొడి, గరం మసాలా వేసుకోవాలి. అది కూడా రొయ్యలకు పట్టించాలి. తర్వాత 2 టమాటాలు మనం కట్ చేసుకుని వేసుకోవాలి. ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు మీరు. టమాటా ముక్కలు వేసాక కలపాలి. అవి కూడా సాఫ్ట్ అయ్యే వరకు మనం కలుపుకుంటూ ఉండాలి. కొంచెం వాటర్ వేసుకుని ఉడుకుతుండగా కొత్తిమీర మాత్రం కంపల్సరీగా వేసుకోవాలండి ఇందులోను. కామెంట్ పెట్టండి ఎలా ఉందో.